లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పవర్ ఇన్ ద ప్రేయర్, ప్రార్థనలో ఉన్న శక్తి. ఈ టీవీ కార్యక్రమానికి యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తిముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనని పొందుకోండి. మరలా రాని ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. మీరు ఈ ప్రోగ్రాం వింటున్నారు, వీక్షిస్తున్నారు, దాని కొరకు ప్రార్థన చేస్తున్నారు. నేను నమ్ముతున్నాను. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అందరి నిమిత్తం మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థన అంశాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నేను నా బృందము ఈరోజు కూడా నేను ఉపవాసం ఉంటున్నాను. జూలై 23 నుండి ఆగస్టు 5 వరకు, సమ్టైమ్ ఆగస్ట్ నుండి అలాగా కంటిన్యూ అవుతాను. 21 రోజో 40 రోజో మీరు కూడా నాతో కలిసి ఏకీభవించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మళ్ళీ దీవిస్తారు. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కీర్తనలు 18:28. నా దీపము వెలిగించి వాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేస్తున్నారు. ఆమేన్. భారపడకండి, భయపడకండి. నేను చీకటిలో ఉన్నాను, ఎవరు చేత కనపరచలేని చీకటిలో ఉన్నాను. నేను నా జీవితం అంతా చీకటిమయమా ఉన్నది. నా ముఖమే ఒక చీకటిగా ఉన్నది. నా కుటుంబ పరిస్థితి చీకటిగా ఉన్నది. ఏది ముట్టుకున్నా అది బాగుపడట్లేదు అని భారపడకండి. యెహోవా మీ చీకటిని వెలుగుగా చేయబోతున్నారు. హల్లెలూయా. ప్రియమైన దైవజనులు యేసయ్య గారు లాగా పాడారు కదా, ఆరిపోలేదు వెలుగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపమా యేసయ్యా నీ వెలిగించినావు. సుడిగాలిలో నైనా జడివానలోనైనా ఆరిపోదులేని వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆమేన్. దేవుడు మన చీకటిని వెలుగుగా ప్రకాశింపచేసిన దేవుడు. ఎన్ని చీకటిలో మీరున్నా కూడా ఆ చీకటికి ఒక వెలుగు ఉదయించినది ఆదికాండం 1 అధ్యాయంలో చెప్పబడుతుంది. మొట్టమొదటిగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే వెలుగు కలుగునుగా కానప్పుడు ఓ భూమి అంతా వెలుగైంది. ఇప్పుడు కూడా అందరం చెప్తున్నారు, చెప్పారు. ఎలాగే ఆగస్టు 2వ తారీఖు ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిమయంగా 5 గంటలు చీకటిగా అవబోతుందని. కానీ అందరూ సృష్టినే నమ్ముతున్నారు కానీ సృష్టికర్తని నమ్మట్లేదు. ఈ రోజు నుంచి చెప్పండి, నా నీతి సూర్యుడు ఆయనే. మలాకి పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే ఆయనే నా నీతి సూర్యుడు. ప్రకటన 21:24. జనములు ఆ వెలుగునందు సంచరించరు, భూరాజులు నా మహిమను దానిలోనికి తీసుకొని వస్తురు. హల్లెలూయా. జనములు దేనిలో వెలుగులోనికి సంచరించబోతున్నారు. దేవుని యొక్క నిత్య వెలుగులోకి.
ప్రియ బ్రదర్ అండ్ సిస్టర్, అప్పుడు అన్న చీకటిలో, ఉపద్రవమైన చీకటిలో, రోగమైన చీకటిలో, ఎప్పుడు చూసినా టాబ్లెట్, ఎప్పుడు చూసినా నిర్లక్ష్యన, ఎప్పుడు చూసినా ఓ పోరాటం, ఎప్పుడు చూసినా నా జీవితం అంతా ఏడుపు, అలాగనే కన్నీర్ అనే జీవితం, నా జీవితం ఇలాగే నరకంలాగా ఉన్నదని చీకటిలో ఉన్నారా? ఆ చీకటి కోసమే మత్తయి సువార్త 4:15 చెప్పబడుతుంది, చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. ఇప్పటి వరకు మీ చీకట్లో కూర్చుని ఉన్నారా? చీకట్లో కొందరు చెప్తారు, ఏంటి చుట్టుపాటు కొద్దిగా క్లీన్గా ఉండాలి, పాములు వచ్చి కూర్చుంటుంది, తేలు వస్తుంది, జరి వస్తుంది, సూపర్ లేకపోతే ఎలుకలు వస్తుంది, విష జంతువులు వస్తుంది అనుకుంటారు కదా. అట్లాగే మనం లోకమైన చీకట్లో కూర్చుని ఉన్నాము. ఈ రోజు నుంచి వెలుగులేకి మీరు ప్రకాశించబోతున్నారు. ఆయన వాక్యమును చదువుడి, వాక్యమును పంపి వారిని విడిపించారు. అలాగే మిమ్మల్ని విడిపించబోతున్నారు. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిను దేవుడు విడుదల చేయబోతున్నారు. తల్లి, విడుదల చేయబోతున్నారమ్మా. థ్యాంక్ యూ జీసస్. మీ కన్నీరుకి ఒక అంతం దేవుడు కలుగ చేయబోతున్నారు. ప్రార్థనకి ఒక జయం దేవుడు కలుగ చేయబోతున్నారు. మీకు ఒక జయం కలుగుతున్న దేవుడు మన మధ్యలో ఉన్నారు. విడిపించిన దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఇప్పటి వరకు మనం చీకటి జీవితం అంతా చీకటి వెలిగించలేక, మన ముఖం ప్రకాశించలేక, సరియైన ఆరాధన లేక, సరి అయిన ప్రార్థన లేక, సరి అయిన బైబిల్ చదవడం లేక మనం చీకటిలో పడిపోయి ఉన్నాము. ఈ రోజు నుంచి లేము, దేజరలేము అని చెప్పి యేసయ్య ద్వారా చెప్పించిన దేవుడు మీతో మాట్లాడుతున్నారు. లెమ్ము, మోకరించుము. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చూసి విడుదల చేయడానికి లెమ్ము అంటున్నారు. కీర్తనలు 18:28 ఏం చెప్పబడుతుంది? నా దీపము, నీ కోసం ఒక దీపం ఉన్నదండి. మీ కుటుంబం కొరకు ఒక దీపం ఉన్నది. అది ఎంత చుడికాలి వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత పోరాటం వచ్చినా, ఏమొచ్చినా కదలలేని ఒక దీపం నీ కొరకు దేవుడు చిత్తపరచు. మరలా నా దీపమును వెలిగించి వాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా. ఆయన వైపే చూస్తామని ఆయన మీకు మారుస్తారు. ఆయన మీకు ఒక ఆశీర్వాదం దయచేస్తారు. చీకటిని మారుస్తారు. ప్రార్థన చేస్తామా? మంచి తండ్రి, పరలోకపు గొప్ప తండ్రి, ఈ వేకువజామమున మీ మాటతో మేము ప్రారంభిస్తున్నాము తండ్రి. అయ్యా, మీ మాటతో మేము నడుచుకోవడానికి పెద్ద కృప దయచేయండి ప్రభువా. ప్రకటన 21:24 ప్రకారం ఆ వెలుగులో నడుచుకున్నట్లు దేవా, మేము కూడా వెలుగులో నడచడానికి, కదలడానికి సహాయం చేయండి ప్రభువా. లోక చీకటికి మమ్మల్ని తప్పించండి ప్రభువా. బలపరచండి, శక్తిపరచండి, పోరాటం అంతా తీసివేయండి, బలపరచండి, అగ్ని అభిషేకం చేత నింపండి ప్రభువా. కృప లోపల భద్రపరచండి దేవుడా. మమ్మల్ని కొత్తగా కూడా అగ్ని తక్కువ కాకుండా అయ్యా ఇంకా పైకి మమ్మల్ని హల్లెలూయా వాడుకోండి, బలపరచండి ప్రభువా. ఎవరెవరు ఇప్పుడు మోకరించి, ఎవరెవరు ప్రయాణంలో, ఎవరెవరు ప్రార్థనలో, ఎవరెవరు జాగ్రత్తగా వింటున్నారో వారందరి పైన మీ అభిషేక కుమార్చబడునుగాక. ఓ వారందరి పైన వెలుగు హల్లెలూయా కలుగునుగాక. కృప లోపల భద్రపరచండి. ఈ నామ మాత్రం అయ్యప్రాణి సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లయితే అందరికి షేర్ చేయండి. దీనిలో మీ యందు సహాయము, ప్రార్థనయం అందించాలని, మీకేమైనా ప్రార్థన అంశాలు ఉంటే నాకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళం దీవించును గాక. ఆమేన్. వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.